హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులు ముందుకు వచ్చాను. ఇక్కడ చూడండి, ఈ ప్రస్తుతం మీరు చూస్తున్న వాతావరణం హైదరాబాద్లో చూస్తున్నారు మీరు. నేను ఈరోజు మాదాపూర్ దగ్గర నుంచి నిజాంపేట వరకు ట్రావెల్ చేశాను. దరిదాపు జేఎన్టీ నుంచి నిజాంపేట వరకు నడుచుకుంటూనే వచ్చాను. కానీ మాదాపూర్ నుంచి జేఎన్టీ వరకు కొద్దిగా ఆటోలో వచ్చాను. చూడండి, మొత్తము ఈరోజు వర్షం ఎక్కువ పడిపోయి హైదరాబాద్లో ఎక్కడికక్కడ మొత్తం బ్లాక్ అయిపోయినాయి. మొత్తం అసలు ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఏమీ లేవు. అసలు చాలా అంటే చాలా తక్కువ, అడుగు వేసుకుంటూ వెళ్తున్నాయి. అసలు అంత తక్కువగా ఉన్నాయి. అసలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎక్కడెక్కడ వాటర్ బ్లాక్ అయిపోయేసి. చూడండి, మీరు చూస్తున్నారుగా, ప్రజెంట్ మీరు చూస్తున్న ఏరియా నిజాంపేట చౌరస్తా నుంచి హోలిస్టిక్ హాస్పిటల్ వస్తుంది. ఆ ఏరియా మొత్తం ఇది. ఇక్కడ చూడండి, అసలు ఆటో వల్ల అయితే నిమిషానికి ఒక ఆటో ఉండేది. అలాంటి ఆటోస్ మొత్తం ఎక్కడెక్కడ స్టక్ అయిపోయినాయి. ఏమంటే సైలెన్సర్ లేక వాటర్ వెళ్తున్నాయని చెప్పేసి వాళ్ళు అసలు నడపట్లేదు. పాపం చాలా పనులు చేసుకునే వాళ్ళందరూ ఆగిపోయారు. పాపం చాలా దూరం వెళ్ళాల్సిన వాళ్ళు. చూడండి, మీరు చూస్తున్నారు వాతావరణము ఎలా ఉంది. చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇలానే సేమ్ హైదరాబాద్లో మెయిన్ ఏరియాస్ మొత్తం జేఎన్టీ, మాదాపూర్, హైటెక్ సిటీ, ఇక్కడ హౌసింగ్ బోర్డు, ఇవన్నీ కూడా ఇట్లా జలమయం అయిపోయినాయి. హైదరాబాద్ వాసులకు ఈరోజు వాటర్ చాలా కోరిక తీసేసింది. ఇక్కడ చూడండి, బైక్ పడిపోయింది. చూడండి ఎలా ఉంది వాతావరణం, మీకే అర్థమవుతుంది. అసలు నిన్నటి వరకు ఫుల్గా ఉడుకు ఉండేది, చాలా వేడిగా ఉండేది హైదరాబాద్లో. అలాంటిది ఒక్కసారిగా మొత్తం వాతావరణం కూల్ అయిపోయింది. చూడండి ఎలా ఉంది వాతావరణ పరిస్థితులు. కొన్ని చోట్ల అయితే పాపము వెహికల్స్ స్కిడ్ అయిపోయినాయి. కొన్ని చోట్ల మొత్తం కార్లు పడిపోయినాయి. కారు చూపిస్తాను. కారు అంటే ఇది అసలు ఎంత ఘోరం అంటే, ఇదంతా కారు నిజం హనుమాన్ టెంపుల్ ఎదురుగా మొత్తం మునిగిపోయింది అందరూ. చూడు అసలు కారు అయితే ఎంత